సభాధ్యక్షులు కృష్ణన్న గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున్న జైవ్యములు, ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి అక్క వెన్నెలక్క గారికి, గద్దరన్నకి మరొక రూపం. మనందరి గట్టిగా సపోర్ట్లు కొట్టాలి వెన్నెలక్కకి. అక్క రావడం చాలా సంతోషంగా ఉంది. అట్లాగే వేదిక మీద ఉన్న పెద్దలు, మా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, మోడ్రన్ తెలంగాణ హిస్టరీ మీద అథెంటిక్గా పుస్తకాలు రాసి ప్రపంచానికి తెలంగాణ సత్తు అని తెలియజేసినటువంటి ప్రొఫెసరు భాంగ్య బూక్య సార్ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇవాళ ప్రపంచానికి తెలంగాణ ఔన్నత్యాన్ని చాటి చెప్తూ సబాల్టర్న్ స్టడీస్లో ఒక గొప్ప చరిత్రకారునిగా మనకు తెలంగాణ బిడ్డడు ఉన్నాడు ఆయన ప్రొఫెసర్ భాంగ్య బూక్య సార్. అట్లాగే గద్దరన్న ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం కంటే ముందుగా మేల్కొన్నటువంటి ఒకే ఒక్క ఏకైక వ్యక్తి మన కొల్లూరి సత్తన్న గారు. గద్దర్ గలం అనేటటువంటి ఒక ఆర్గనైజేషన్ని పెట్టి ఒక నిలువెత్తు విగ్రహాన్ని, బహుశా ఈ రాష్ట్రంలోనే ఇంత పెద్ద గద్దరన్న విగ్రహం ఎక్కడా లేదు. ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచంలో గద్దరన్న విగ్రహం చూడడానికి ఇవాళ బయట నుండి వస్తున్న జనాలు వేరే జిల్లాలకు వెళ్ళి, వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఎక్కడికి వస్తున్నారంటే మన తెల్లాపూరు గ్రామానికి వస్తున్నారు. అది మనందరం గర్వపడాల్సినటువంటి విషయము అనే విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా సత్తన్నకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అట్లాగే వేదిక మీద మా బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ప్రస్తుత ఏపీ కోఆర్డినేటర్ బాలన్న గారు, అలాగే కుమార్ గౌడ్ గారు, సమ్మిరెడ్డి అన్న, సిపిరెడ్డి అన్న, యంగ్ డైనమిక్ లీడర్, గద్దరన్న విగ్రహం కోసం 2 రోజుల పాటు ఆమరణ నిరాదీక్ష చేసి ప్రాణాలు సైతం పనంగా పెట్టినటువంటి డైనమిక్ లీడర్ కొల్లూరి భరత్ గారు కూడా ఇక్కడ వేదిక మీద ఉన్నారు. అయితే ఇంకా చాలామంది మా కోట్లింగమన్న లాంటి వాళ్ళు, దూసరి బాలాజీ నా మిత్రులు లాంటి వాళ్ళు చాలామంది ఇక్కడ పెద్దలంతా ఉన్నారు. ఒక విషయము, మొన్న రాత్రి 11:30కి నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్ వస్తే నేను ఉలికిపడ్డా. ఎందుకంటే టైం కాని టైంలో ఫోన్లు వచ్చినాయంటే ఏదన్నా విపత్తు వచ్చిందో, ఏదైనా ప్రమాదం జరిగిందేమో అనిపిస్తుంది. పస్నూరి మనం ఎందుకు రాష్ట్ర అవతరణ వేడుకలు చేయొద్దు అని చెప్పేసి ఒక పెద్ద మనిషి నాకు ఫోన్ చేసాడు. అరే మనము ఎక్కడ చేస్తాం అని చెప్పి ఆలోచిస్తే, గద్దర్ విగ్రహం మనం పెట్టుకున్నాము, అక్కడ దాన్ని లైమ్ లైట్లో ఉంచాలి, ఎప్పుడు అక్కడ ఒక నిత్య చైతన్యం కొనసాగాలి అని చెప్పేసి అంటే తప్పకుండా మనం అక్కడ కార్యక్రమం చేయాలి అని వచ్చినటువంటి ఆ నైట్ ఫోన్ కాలు కొల్లూరి సత్తన్న గారిది అనేటటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. అంటే చాలామంది రాజకీయ నాయకులు అంబేద్కర్ విగ్రహాలు, పూలే విగ్రహాలు పెట్టి వాళ్లకు వర్ధంతులకు, జయంతులకు మాత్రమే మనకు ఆ మహనీయులు గుర్తొస్తారు తప్ప మిగతా సమయాల్లో గుర్తుకు రారు. కానీ సత్యన్న అట్లాంటి మనిషి కాదు. సత్యన్న ఏది చేసినా సరే చాలా నిజాయితీగా చేస్తాడు. కాబట్టి ఈ గద్దర్ విగ్రహం దగ్గర మనం రాష్ట్ర అవతరణ వేడుకలు చేసుకోవాలి అని చెప్పేసి అంటే, ఇగో ఇవాళ ఇన్ని వందల మంది ఇక్కడి తరలి రావడానికి ఆయన మెదల్లో పుట్టినటువంటి ఒక ఆలోచన ఇవాళ ఆచరణ రూపం దాల్చింది అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమాన్ని తలుసుకుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎందుకోసం అంటే త్యాగాలు ఒకరివి, భోగాలు ఒకరివిగా తయారైనటువంటి చరిత్ర ఉంది. మా సత్యన్న చాలా అద్భుతమైన లైన్ కూడా ఇచ్చిండు. ఈ ప్రోగ్రాం ఎట్లుండాలని సత్యన్న నాతో మాట్లాడిందంటే, ఆ అర్ధరాత్రి పూట 1969లో మొదలైనటువంటి ఉద్యమము, ఆనాడు విద్యార్థులు 369 మంది ప్రాణత్యాగాలు చేసుకుంటే తెలంగాణ వచ్చింది. ఆ తర్వాత 2009 కంటే ముందే మలిదేశ తెలంగాణ ఉద్యమాన్ని గొంతెత్తి మాట్లాడినందుకు గద్దరన్న 6 బుల్లెట్ల పాలైండు. ఆయన శరీరం ఛిద్రమైంది తెలంగాణ కోసమే అనేటటువంటి ఒక విషయాన్ని కూడా ఆ రాత్రి నాతో మాట్లాడిండు. ఆ తర్వాత ఒక బెల్లి లలితక్కని, ఒక మారోజు వీరన్నని చాలా పాశవికంగా రాజ్యం చంపేసింది. ఎందుకు చంపేసింది అంటే వాళ్ళు తెలంగాణ కోసం గొంతెత్తిలు కాబట్టి చంపేసింది. మరి ఇండి త్యాగాల మీద, విద్యార్థుల త్యాగాల మీద, యువకుల బలిదానాల మీద 2009లో 1300 మంది బిడ్డలు చచ్చిపోయారు. తెలంగాణ కోసం 1300 మంది బిడ్డలు చచ్చిపోయారు. మరి ఈ 10 ఏళ్ల కాలంలో అమరవీరులని ఎవరు పట్టించుకున్నారు? ఈ 10 ఏళ్ల కాలంలో ఆ కుటుంబాల యొక్క దీనావస్థని ఎవరు పట్టించుకున్నది కూడా లేదు. మరి అమరవీరుల తల్లిదండ్రుల కుటుంబాలు చాలా మూగగా రోధిస్తున్నాయి. వాళ్ళ కడుపు కోత చాలా దారుణంగా ఉన్నది. వాళ్ళ బిడ్డలు ఇవాళ ఉండి ఉంటే వీళ్ళకి నోట్లోకి 4 మెతుకులు పోయేటటువంటి పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి అట్లాంటి అమరవీరుల త్యాగాలకి ఒక విలువ దక్కాలి అని చెప్పేసి అంటే మనందరం బాధ్యతగా
ఈ యొక్క ప్రభుత్వాన్ని కూడా కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మనం కోరాల్సింది ఏంటంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పులు మనం చేయకూడదు అనేటటువంటి విషయాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. సభకు ఇప్పుడే విచ్చేసినటువంటి పూలే అంబేద్కర్ ఫిలాసఫీ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టరు డాక్టర్ బాలబోయిన సుదర్శన గారిని గట్టిగా చప్పట్లతోటి వేదిక మీదకి ఆహ్వానించాల్సిందిగా కోరుతా ఉన్నా. వారిని వేదిక మీద రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్న మిత్రులారా, మరి అట్లా అమరవీరుల త్యాగాలతోటి ఏర్పడ్డటువంటి ఈ తెలంగాణలో ఇవాళ ఇప్పటికీ కూడా ప్రజలు కోరుకున్నటువంటి తెలంగాణ ఇంకా రాలేదు. సత్యన్న మాటల్లో చెప్పాలంటే కేవలం ఇది ఒక భౌగోళిక తెలంగాణగా మాత్రమే ఉన్నది. మరి ఈ తెలంగాణని మనం రేపు ఒక సామాజిక తెలంగాణగా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఎవరికి ఎంత జనాభా ఉందో రాజ్యాధికారంలో వాళ్లకు అంతే వాటా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా గొంతెత్తి నేను వినిపిస్తా ఉన్నా. మిత్రులారా, ఆనాడు తెలంగాణ కోసం విద్యార్థి జేఏసీ నాయకుడిగా నేను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో వైస్ చైర్మన్గా పనిచేసి అనేక సార్లు అరెస్టు చేయబడి చందానగర్ పోలీస్ స్టేషన్లో బంధించబడ్డటువంటి సందర్భాలు ఉన్నాయి. నేనే కాదు, ఎంతోమంది ఇవాళ ఉద్యమకారులు తెలంగాణ ప్రభుత్వానికి బయట ఉన్నారు. దొంగలంతా కూడా గత పాలనలో కేసీఆర్ గోడల చుట్టూ ఉన్నటువంటి ఒక కోట చుట్టూ ఉన్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసినాం. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి సర్కారు చేయాల్సినటువంటి పని ఏందని చెప్పేసి అంటే ప్రజలు కోరుకుంటున్నటువంటి పనులు చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ప్రభుత్వం యొక్క లోగోలైనా ప్రభుత్వం యొక్క గీతం రాష్ట్ర గీతమైనా ఏదైనా ప్రజలు కోరుకునేటట్టుగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను చెప్తా ఉన్నా. ఇవాళ తెలంగాణ వచ్చినాక కూడా తెలంగాణలో నిరుద్యోగం, ఆకలి సావులు, రైతన్నల ఆత్మహత్యలు ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇవన్నీ పోవాలి అని చెప్పేసి అంటే పాలకులకు చిత్తశుద్ధి ఉండాల్సినటువంటి అవసరం ఉందని తెలియజేస్తూ ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నా. వర్షం రాకముందు ఇది కొనసాగాల్సినటువంటి అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై భీమ్.